అదేవిధంగా నల్గొండలో ఖరీఫ్ ముగిట యాప్లో బుకింగ్స్ నిలిపివేయడంపై రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదుల్ లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. ఏదైతే వానాకాలం సీజన్ మరో 2 వారాల్లో సమీపయనుంది. దీనికి మొత్తంగా కూడా వ్యవసాయం పూర్తి స్థాయిలో మరి రానున్నటువంటి నేపథ్యంలో కూడా వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే రైతుల్లో ఒక ఆందోళన మొదలైంది. మొత్తంగా రబీ సీజన్ లో కావచ్చు, ప్రధానంగా ఇప్పటికే రైతాంగం పూర్తిగా అంటే యూరియాకు సంబంధించినటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఇప్పటికే యూరియాకు యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్కు సంబంధించి కూడా ఎకరాకు 2 బస్తాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యాప్ అనేది పూర్తిగా పనిచేయట్లేదంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఆరోపణలు చేసినప్పటికీ కూడా మళ్ళీ పూర్తిగా ఇప్పుడు చూడొచ్చు ఈ యాప్ ని తీసేయడంతో ఇంకో గందరగోళం అయితే నెలకొంది రైతుల్లో. ఏదంటే మొత్తంగా కూడా ఇప్పటికే యాప్ తీసేయడంతో అయితే ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ లో కూడా రైతుల్లో ఒక సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మెట్ట పంటలకు సంబంధించి కావచ్చు, ఆహార పంటలు వేసేటువంటి రైతులకు సంబంధించిన రైతులు కావచ్చు, ఇప్పటికే యూరియా పూర్తి స్థాయిలో నిలిపేసినటువంటి నేపథ్యంలో కూడా దీనికి రైతులు ఎలా చూస్తారనే అంశాలకు సంబంధించి రైతుల్లో ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇప్పటికే సరైనటువంటి ఎరువుల్ని అంటే సబ్సిడీ ద్వారా ఇచ్చేటువంటి ఎరువులు ఏదైతే ఉన్నాయో ఈ ఎరువులకు కూడా పూర్తి స్థాయిలో రేట్లు పెంచినటువంటి నేపథ్యంలో కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. యాసంగి సీజన్ కి సంబంధించినటువంటి ఏదైతే యూరియా ఉందో ఈ యూరియాలో కూడా ఒక స్పష్టత లేనటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, దానికి సివిల్ సప్లై శాఖ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇప్పటికే ఒక రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఎందుకు నిలిపివేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. అంటే ఆహార పంటలు వేసినటువంటి రైతుల్లో కూడా ఒక సందిగ్ధం నెలకొందని చెప్పొచ్చు. టోటల్ గా కూడా ఇప్పుడు చూడొచ్చు యూరియాకు సంబంధించినటువంటి అంశాలు ఏతున్నాయో ప్రభుత్వం పైన ఇప్పటికే దుమ్మెత్తి పోస్తా ఉన్న రైతులు ప్రధానంగా ఇప్పుడు వచ్చేటువంటి వానాకాలం సీజన్ కు సంబంధించి కూడా మరో 2 వారాల్లో కూడా ఈ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వ్యవసాయం ముఖ్యంగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రైతుల్లో ఒక సందిగ్ధత అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికే యూరియాకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కావ్య, సైదులు అదే విధంగా మరి అక్కడ అధికారులు ఎలా స్పందిస్తున్నారు దీనిపైన? రైట్, ఇప్పటికే చూడొచ్చు ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారు, రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి యూరియాకు సంబంధించినటువంటి యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు, సబ్సిడీ పైన ఇచ్చేటువంటి రైతాంగం ఏదైతే ఉందో ఈ రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా అధిక రేట్లకు విక్రయించి మొత్తంగా బ్లాక్ దందాలో ఇస్తున్నటువంటి యూరియాని కావచ్చు, బ్లాక్ దందాలో క్రమబద్ధీకరించే విధంగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ఒక ట్రాన్స్పోర్ట్ బృందాలను ఏర్పాటు చేశాయి. దీంట్లో మొత్తంగా పోలీసులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, వ్యవసాయ అధికారులు అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి యూరియన్ పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.